భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. శత్రువుల రహస్య ఎత్తుగడలను చిత్తు చేసేలా దేశీయ అత్యాధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన సరికొత్త నౌకలను రక్షణ రంగంలోకి దించనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు 3 నౌకల్ని కోల్కతాలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ అగ్రై, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దుణగిరి జాతికి అంకితం చేసేందుకు తూర్పు నౌకాదళ యంత్రాంగం సన్నాహాలు చేస్తా ఉంది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ లో ఐఎన్ఎస్ అగ్రై నౌకను యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ గా నిర్మించారు. ఇది 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. 2024 మార్చి 13న జల ప్రవేశం చేయించారు. తీర జలాల్లో ఆపరేషనల్ విధులకు అనువుగా ఈ యుద్ధ నౌకను డిజైన్ చేశారు. ఉపరితల నిఘా, అన్వేషణ, శత్రువులపై దాడికి స్వీయ ఎయిర్ క్రాఫ్ట్ తో సమన్వయం చేసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. 30 mm నేరల్ సర్ఫేస్ గన్, వాటర్ జెట్లతో డీజిల్ యంత్రాలను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. భారత నౌకాదళానికి సముద్ర భౌగోళిక సరిహద్దు జలాలు, సమగ్ర కొలతలు, ఖచ్చితత్వ పరిమాణం వంటి అంశాలపై నివేదిక చార్టుల తయారీలో సామర్థ్యం పెంచేందుకు దోహదపడేలా ఐఎన్ఎస్ సంశోధక్ నౌకను నిర్మించారు. ఇది 110 మీటర్ల పొడవుతో ఉంటుంది. 2023 జూన్ 13న జల ప్రవేశం చేయించారు. పోర్టులు, సీ ఛానళ్లు, మారిటైమ్ పరిధిలో సముద్ర అధ్యయనం, నావిగేషన్ విధుల కోసం ప్రత్యేక హెలికాప్టర్, విపత్కర పరిస్థితుల్లో మానవీయ సాయానికి రక్షణ చర్యలు చేపట్టేందుకు అనువుగా సంశోధక్ నిర్మాణం చేశారు. ఇక భారత నేవీలో విశిష్ట సేవలు అందించిన నీలగిరి శ్రేణిగా ఐఎన్ఎస్ దుణగిరి యుద్ధ నౌకను ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు. ప్రాజెక్టు 17A పేరిట నిర్మించిన నౌకను 2022 జూలై 15న జల ప్రవేశం చేయించారు. దీని పొడవు 149 మీటర్లు. అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ గా తీర్చిదిద్దారు. రాడార్, సెన్సర్లతో బహుముఖ పాత్ర పోషించేందుకు అనువుగా చేపట్టిన దుణగిరి బ్రహ్మోస్ యాంటీ క్రూజ్ క్షిపణులను కలిగి ఉండడం దీని ప్రత్యేకత. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.